కట్టుకున్నాడంటే కల్పవృక్షం లాంటోడే, కుటుంబం అంతా వాడి నీళ్ళ సేద తీరిపోద్ది. ఇదంతా చెయ్యాలంటే కావాల్సింది డబ్బు కాదు, మెయింటైన్ చేసే కెపాసిటీ. అది మేము చిన్నప్పటి నుంచి నేర్చుకుంటాం. అంటే ఈ తొక్కల మెయింటెనెన్స్ అంతా మాకు రాదంటారు. చేత కాదంటాను, చేసి చూపిస్తే సిరిగిపోద్దని హెచ్చరింతన్నాను. హెచ్చరికల వల్ల హెడ్ మీద ఏ కూడా ఓడదు గాని ఓటమని ఒప్పుకుంటారా? ప్రగల్భాలు పలక్కు, ఓడిపోతే ఇల్లంతా దేకెత్తావు. దారితే ఎవరు దేకెత్తారో చూపిస్తా. అయితే ఈ నెలలో వచ్చే ఖర్చులని నువ్వే మెయింటైన్ చేస్తావా? నీ అకౌంట్ డీటెయిల్స్ నాకు ఇస్తావా? పాస్వర్డ్ మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన స్వయం కృషి. అదేం పాస్వర్డ్? ఫ్యాన్స్ కి లాజిక్స్ ఉండవు, ఫీలింగ్సే. ఆహా, ఖర్చులన్నీ పోను 370 రూపాయలు మిగిలితే నా ఛాయలు కొంచెం. ముందే 500 ఇస్తున్నాను. ఛాయలకు 370 రూపాయలు పోను, మిగిలిన 130తో చేకోడీలు కొనుక్కోండి. పదవే, మెయింటెనెన్స్ అంటే ఏంటో చూపిద్దాం. బరువు పోకుండా ఇంటి బరువు మొయ్యగలం అంటావా? ఇంటికి సపోర్ట్ గా పిల్లరుంది, నీకు సపోర్ట్ గా సంపాదించే సిస్టర్ ఉంది. చెలరేగిపో. మనం జెన్యూన్ గా మీ బావ సంపాదనతోనే ఇంటిని నడపాలి. అప్పుడే కదా మనం ఆత్మాభిమానం అన్న ఆడవాళ్ళం అనిపించుకుంటాం. ఏమన్నా చెయ్యి, నీకు సపోర్ట్ గా సంపాదించే సిస్టర్ ఉంది. లెక్కలేసి ఖర్చు పెడదామా, లేదా మీ బావలాగా కళ్ళు మూసుకొని ఖర్చు పెట్టేద్దామా? బావకొచ్చే శాలరీకి బావ ఖర్చు పెట్టే కకృతికి అసలు సంబంధం ఉందానే? బోళ్ళంత మిగిలిపోద్ది. కళ్ళు మూసుకుని ఖర్చు పెట్టే, తేడా వస్తే సంపాదించే సిస్టర్ ఉంది. అది లక్కున్న వాళ్ళ దగ్గరికి లక్ష్మీదేవి ఇలానే వస్తుంది. మీ బావ శాలరీ క్రెడిట్ అయింది, ట్యాక్సులు పోను 90,000 తుక్కు తుక్కు కింద ఖర్చు పెట్టేయచ్చు. తుక్కు తుక్కు కింద ఖర్చు పెట్టేస్తారంట. మొదటి బాణము సంధించుటకు సమయం ఆసన్నమైనది, వెళ్ళు అర్జున. అలాగే శ్రీకృష్ణ. అందులో 5,000, ఇందులో 10,000, అందులో 5,000, ఇంకా మిగిలితే. అమ్మగారు, మీ పాలనలో ప్రజలు సుఖశాంతులతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తథ్యము. సేవకుడి రాకకు కారణం కిరాణా సరుకులకు సమయం ఆసన్నమైనది. మీరు పైకమిచ్చినచో పోయి వచ్చేదా? పైకము ఏటీఎం పెట్టెలో ఉందును గనక ఫోన్ పేలో కొట్టెదము. రాకుమారి కొట్టుడు. ఎంత? చికెను మటను వారాంతంలో ఒక్కసారి వచ్చును గనక సాధారణ సరుకులకు ఓ 15,000 కొట్టుడి. డీమాటి మీద దండయాత్ర చేసేదా? ఏ మా ప్రేలాపన? అది రాజపాలన, ఇది రాణి పాలన. మాంసాహారం కూడా పుష్కలంగా తినవలెను. 15,000కు ఇంకొక 1,000 జోడించి 16,000 కొట్టదము. వస్తూ నల్లి బొక్కలతో కూడిన లేత మేక మాంసం కూడా కొనిరమ్ము. చిత్తము రాకుమారి. ఆవేశము తగ్గించుకొని అవశ్యము తిరిగి రండు. ఇక పొండు. వీడికి అర్జునుడి క్యారెక్టర్ ఇచ్చిన పనుడి క్యారెక్టర్ వదలడు ఎదవా. ఆయుధం దిగినది. అద్భుత నటన. తదుపరి కార్యము మీకు తెలుసును కదా సేనాని. అక్కడ సేవకుడిని, ఇక్కడ సేనాని. ధన్యుని ప్రభు, మీరు చెప్పిన విధముగానే 5,000 నొక్కెదా? భేష్, పోము. ద్విచక్రాశ్వమును వేసుకుని వెళ్ళము. చిత్తము ప్రభు. సోలం పక్కనట్టు తగ్గుచ్చుకుంటా. అక్క, నువ్వు ఇంకా క్యారెక్టర్ దిగలేదా? ఈ క్యారెక్టర్ లో మంచి ఫీల్ ఉందే. ఉంటది. సరుకులు కూడా అయిపోయింది. తర్వాత సరుకులు అయిపోయాక సతులకి ఏముంటాయే? సారీస్. యు మీన్ షాపింగ్స్? ఎస్. మింత్రా ఓపెన్ చేయవి, మడతెట్టేద్దాం. ఓకే. అమ్మో, ఈ తెపాల మొహల డబ్బులన్నీ తగలటి ఇలా ఉన్నారు. ఏమే? ఏంటి? అయ్యో బాబు, చాలా రోజుల తర్వాత కడుపు నిండా ఏమన్నా తినాలని ఉంది. మంచి మటన్ బిర్యానీ పెట్టిస్తాం, మధ్యాహ్నం వరకు వెయిట్ చేయి. ఏంటి వీక్ మధ్యలో మటన్ బిర్యానీయా? లేదంటే వీక్ అంతా వీక్ గా ఉండి వీకెండ్ లో తింటే బలం వచ్చేద్దా? అలాంటి వీక్ మొత్తం విజృంభించేసారంటే బడ్జెట్ బొక్కడిపోద్ది. అది నీ గవర్నమెంట్, ఇది నా గవర్నమెంట్. ఒక్క రోజుకే రిటైర్మెంట్ అయిపోతావు చూసుకో. ఎందుకు అయిపోద్ది? మేనేజ్మెంట్ లో 4 మటన్ మొక్కలు పెడితే గవర్నమెంట్ పడిపోద్దా? దాన్ని మేపాలంటే మొక్కలు కాదు, పెద్ద పెద్ద బొక్కలు కావాలి. హలో, నేను కూడా సంపాదిస్తున్నా ఇక్కడ. అంటే దీని డబ్బులు కూడా మన మెయింటెనెన్స్ లో మిక్స్ చేస్తున్నారా?
మసాలాలు మాంసాలతో పెరిగిన బాడీలు. మోసాలు గీసాలు ఉండవు. నీ సంపాదనతోనే అంతా సక్రమంగా చేసి చూపిస్తాం. నువ్వు క్రమం తప్పకుండా కావాల్సినవన్నీ అడిగి మరి తిను. అలాగే శాలరీ పడిందిట్రా? దాంతో నీకేమైనా పనుందా? లేదు. మరి నీకెందుకు? అంటే మెసేజ్ వచ్చిన సౌండ్ వినపడింది. వినపడితే ఆరా తీయాలా? మన పరిపాలన రహస్యాలు తెలుసుకుని పరాభవిద్దామని చూస్తున్నాడక్క. అదే అదే కుర్చీ దిగాక ఖర్చుల గురించి నీకనవసరం. మంత్కి సరిపడా రిక్వైర్మెంట్స్ ఏమన్నా ఉంటే లిస్ట్ రాసి సబ్మిట్ చేయండి, ధర్మం చేసేస్తాం. అలాగేరా? మా పరిపాలనలో ప్రజలకి ఎలాంటి లోటు రాకూడదు. అలాగే తర్వాత కూడా కొన్ని సౌండ్లు వస్తాయి, జాతగానండు రే. ఇంటాలే ఎలవాయ్. బాగా మద విక్కిందిరా గోద్రాని. ఇంద్రా, తర్వాత నీకు ఎల్లమన్నా నిన్న. ఆటో పేలు బ్యాలెన్స్ ఎంత ఉందో చూడు. ఆడు చెప్పినట్టు కరెక్ట్ గా 370 దగ్గరే ఆగిందే. ఏం కట్టయ్యే? 4 ఫోన్ రీఛార్జులు, అందులో డ్యూయల్ సిమ్. నాదే ఓటీటీ రీఛార్జులు, నెట్ఫ్లిక్స్, ప్రైమ్, హాట్స్టార్, ఆహా, జీ5, టాటా స్కై, వైఫై బిల్లు, వాటర్ బిల్లు, కరెంటు బిల్లు. ఈ పెద్ద అమౌంట్ ఏంటి? హౌస్ లోను, క్రెడిట్ కార్డు. ఆటో పే పెట్టి ఈడు మన రాజాని కూల్చేశాడే. సాఫ్ట్వేర్ ఓడి శాలరీ సింగిల్ డేలో అయిపోద్దంటే అస్సలు నమ్మలేదే. వీటికే శాలరీ అంతా అయిపోతే నెలంతా మన మేకప్లు, షాపింగ్లు, సినిమాలు, షికార్లు. వెళ్ళి బాగా కలెట్టేసుకో. రాణి రాజ్యం అని పెద్ద బిల్డప్ ఇచ్చి ఇప్పుడు వెళ్ళి కాళ్ళు అట్టుకుంటే ఊరకొక్కని చూసినట్టు చూస్తాడు. అందుకని పందెలో గెలవాలంటే సిగ్గుసరం వదిలేయాలి. అందుకని సంపాదించే సెల్లుంది కదా, సెల్లరికి పోతా. నాన్నకి ఇచ్చేసాక నా అకౌంట్ లో 2170 రూపాయలు ఉన్నాయి. అమ్మా, హైదరాబాద్ కు చింత కథ నడుపుతున్నావు సాలే, అది కూడా నాకు తెలియకుండా. అన్ని సెట్ అయినాక నేనే కాల్ చేద్దాం అనుకున్నారా? నువ్వెప్పుడో నాకు ఫోన్ చేసింది. చూడు చైత్రి, బచ్చిపోయి నుంచి నా దోస్తు, కానీ ఒకసారి ఫోన్ చేయడు, మెసేజ్ చేయడు. అవును, ఇంతకు ఏడమేది? అదే ఏ ఊరని అడుగుతున్నాడు. ఓ వైజాగ్. వైజాగా? నీదేమో జోగిపేటు, గా కొనకుంది. గా పిల్లదేమో వైజాగ్, ఈ కొనకుంది. మీరిద్దరు ఇట్లా ప్రేమించుకుర్రా? అరే, ఒకరి స్లాంగ్ ఒకరు అర్థం అయ్యే టైం పట్టుద్ది కదరా. ఎట్లా మేనేజ్ చేసిర్రు? ఏమైంది? నా ఫోన్ ఏమన్నా అవుపట్టదా? ఏంటి ఫోన్ అది సరే, లాస్ట్ లో ఏమన్నావు? అవుపట్టదా అని అన్నా. అంటే అదే కనిపించిందా అని. ఆవు పట్టదా అంటే కనిపించిందానా? నోట్ తర్వాత చేసుకుందామని కొంచెం దోలాడొచ్చు కదా. ఏం ఆడాలి? బా దేవులాడంటే అదే వెతుకు. అంతకి ఇక్కడే ఉన్నావు కదా. దిండు కిందనే ఉంది. ఫోన్ మెత్త కిందకి ఎట్లా పోయింది అసలు? మెత్త? అది దిండు కదా. మేము మెత్తనే అంటాం దాన్ని. మెత్తేంటి అసలు? దిండేంది అసలు? అంటే మెత్తగుంది కాబట్టి మెత్త అనేస్తారా? హా, అంతే. హే, సరే గానీ దావకానికి దొరకవేం రాలేదా మరి? ఇంతెంటలు బయటకెందుకు పోయిండు కక్కయ్య? సరే కానీ దావకాన దొరకవేం రాలేదా మరి? సరే అయితే డాక్టర్ ఏమన్నాడో చెప్పు మరి, నేను ఆదివారం వస్తా. సరే మళ్ళా దయమ నిలిచినవేంటి? దర్శకుని ఒక్క నిమిషం. ఫ్యూ డౌట్స్. ఏంటి? సుస్తయ్యాడు అంటే సిక్ అయిండు. ఓకే. దావ్కానా అంటే హాస్పిటల్. ఓ, ఇంటికి ఏమైంది? ఎవరికి వామిటింగ్స్ అవుతున్నాయి? వామిటింగ్స్ ఎవరికైనా? మరి ఫోన్ లో కక్కయ్య అంటున్నావు? కక్కయ్య అంటే బాబాయ్ అని అర్థం. మా బాబాయ్కి సన్ స్ట్రోక్ వచ్చి కింద పడ్డారు, హాస్పిటల్ తీసుకెళ్లి జాయిన్ చేసినారు, అంతే. అయ్యో, ఇలాగే అవుతుంది. ఎండ కూడా బాగా పెరిగిపోయింది కదా. మొన్న మా మావయ్య కూడా బైక్ మీద వెళ్తుంటే కింద పడి దుమ్ములు ఇరక్కొట్టుకున్నారు. దుమ్మిరడం ఏంది? దుమ్ము వల్ల కింద పడ్డారా? దుమ్ములంటే బోన్స్ అని అర్థం. మరి దుమ్ములేంటి? బోన్స్ అని అనొచ్చు కదా. అవునా? నీ లిస్ట్ తీయనా అయితే? సరే వద్దులే.
ఇప్పటి వరకు నువ్వు ఆంధ్రాకి ఎన్నిసార్లు వచ్చావు? ఒకసారి అన్నవరము, ఒకసారి సింహాచలము, ఒకసారి విజయవాడ. 3 times వచ్చిన అంతే. అంతేనా? అంతే మరి ఇంకేముందాడా తిరగానికి? ఆంధ్రాలో తిరగడానికి ఏముందా? తెలంగాణలో ఏముంది? సో బోరింగ్. తెలంగాణ బోరింగా? వి హావ్ అనంతగిరి హిల్స్, వి హ్యావ్ అరకు వ్యాలీ, గోల్కొండ ఫోర్ట్, వి హ్యావ్ చంద్రగిరి ఫోర్ట్, వి హావ్ యాదగిరిగుట్ట, వి హ్యావ్ తిరుపతి. వి హావ్ క్యాపిటల్. మేము తలుచుకుంటే మాకు క్యాపిటల్ రావచ్చు, కానీ మీకు బీచ్ వస్తుందా? ఇవి కజ్జికాయలు కదా? ఏవి గజ్జలంటారు? ఇవి కజ్జికాయలు. కజ్జికాయలేంటి గర్జలు అంటారుగా వీటిని? ఇవి కజ్జికాయలు. సర్లే ఏదోటి గాని ఇద్దరం ఒకటి ఐటమ్ తెస్తే బాగోదు, నేను సకినాలు తీసుకొని వస్తా. హ? సక్కినాలా? సర్లే నీ క్యాబ్ కి టైం అవుతుంది, పదా ఇంకా. ఆంధ్ర తెలంగాణ లిమిట్ లో ఉన్న డిఫరెన్స్ నోట్ చేసుకుని మరీ నేర్చుకున్నారన్నమాట. ఇంకేముంది, మీ ఇంట్లో ఒప్పుకుంటే ఇంకా యాటనికి వచ్చినాయిగా. యాటన్ కోయడం ఏంటి? అవన్నీ ఉండవని చెప్పాను కదా. గవ్ ఉండకపోతే పెళ్ళి ఉండదుగా. వాడేదో మజాక్లు అంటుండు. నేను సీరియస్ గా అంటున్నా. నువ్వు అవరా, వాడేదో ఉట్టిగన్నాడు జయత్రి. ఇప్పుడు మటన్ లేకపోతే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవా? నీ అమ్మ వాడు మజాక్ చేస్తున్నాడని చెప్తున్నాదా? ఏమన్నావు? సారీ 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 సారీ, నీ అమ్మ అన్న, నీ అమ్మ అన్న, అరే ఇప్పుడు ఏమైందిరా? నీ అమ్మ అన్న అదరా. అది మన కామన్ గానే అంటాం కదా. మన కాడ కామెంట్ రా, వాళ్ళ దగ్గర పెద్ద బూత్ అది జయత్రి. నీ అమ్మ భూత